ఇప్పుడు ప్రస్తుతం ఒక విషయాన్ని టీడీపీ నేతలు పదే పదే చెప్తూ వస్తున్నారు. అదేంటంటే జగన్ ఫర్నిచర్ దొంగ అని. సో ఇది ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఇక్కడ రెండు వర్షన్స్. ఒకటి ప్రభుత్వం తరపున చెప్తున్న వాళ్ళు చెప్పేది ఏంటి, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన క్యాంపు కార్యాలయం తాడేపల్లిలోనే నిర్వహించేవాళ్ళు కాబట్టి ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. ప్రభుత్వం నుంచి అక్కడ కుర్చీలు, టేబుల్స్, ఇతర ఫర్నిచరు ఏవైతే కావాలో వాటన్నింటినీ కూడా అరేంజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, వాటిని తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు, అవి ఇంకా వాడుకుంటున్నారు. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక అంశం. దీనికి వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి అంటే, లేదు ప్రభుత్వం మారిన వెంటనే జగన్ ఒక లేఖ రాయటం జరిగింది, సంబంధిత అధికారులకు ఈ ఫర్నిచర్ నా దగ్గర ఉంది, ఏమేమి ఉన్నాయో లెక్కలతో సహా మెన్షన్ చేశారు. కుర్చీలు ఇన్ని ఉన్నాయి, టేబుల్స్ ఇన్ని ఉన్నాయి, ఫ్లవర్ వాజెస్ ఇన్ని ఉన్నాయి, పెన్నులు ఇన్ని ఉన్నాయి, పెన్నుల స్టాండ్లు ఇన్ని ఉన్నాయి, పెన్సిల్స్ ఇన్ని ఉన్నాయి, స్క్రీన్స్ ఇన్ని ఉన్నాయి, కెమెరాస్ ఇన్ని ఉన్నాయి, A to Z అన్నీ కూడా లెక్కలతో సహా రాయటం జరిగింది. సో ఇవి మీరు ఎంత అమౌంట్ అవుతుందో చెప్తే వాటికి మేము చెల్లిస్తాము, లేదా మీరు వీటిని వెనక్కు తీసుకువెళ్ళినా ఏదైనా పర్లేదు. సో ఇది మేము చెప్పినటువంటిది. మేము అధికారికంగా ఒక లెటర్ రాయటం జరిగింది, కానీ దాన్ని ఇప్పటి వరకు కూడా పట్టించుకోకుండా కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్న రెండో వర్షన్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఒక విషయం గుర్తించాల్సింది, ఇలాంటిదే ఒక సంఘటన 2019లో ప్రభుత్వం మారాక జరిగింది. అదేంటి ఒకసారి కొంతమంది గుర్తుండి ఉండొచ్చు, కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు కూడా. మ్యాటర్ ఏంటంటే, గతంలో 2014 నుంచి 2019 వరకు స్పీకర్గా వ్యవహరించినటువంటి కోడెల శివప్రసాదరావు, ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఆయన స్పీకర్గా వ్యవహరించడం జరిగింది. సో రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్నటువంటి ఫర్నిచర్ని ఆయన మార్గ మధ్యంలో ఆపి కొన్ని కుర్చీలు తీసుకోవటం జరిగింది, ఆయన ఇంటి దగ్గర వేయించుకున్నారు. సో వాటిని ఇంతవరకు ఇవ్వలేదు, ప్రభుత్వ ఆస్తులను ఆయన వాడుకుంటున్నారు, చీప్గా కుర్చీలు కూడా తీసుకుని వాడుకుంటాం ఏంటి అని చెప్పి అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపణలు చేయటం జరిగింది. దాని తర్వాత ఆయన కూడా చెప్పారు, నేను ఆల్రెడీ లెటర్ రాశాను, స్పీకర్కి కూడా రాశాను, ప్రభుత్వానికి సంబంధించిన కొంత ఫర్నిచర్ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, తీసుకువెళ్ళండి అని చెప్పి నేను లెటర్లో రాయటం కూడా జరిగింది అని చెప్పి కోడెల శివప్రసాదరావు కూడా ఆ రోజు ఇలాగే వివరణ ఇవ్వటం జరిగింది. అయితే అవి ఇంకా విమర్శలు తీవ్రతరం చేయటం, ఇంకా కొన్ని సంఘటనలు. సో ఓవరాల్గా ఆయన మనస్తాపానికి గురయ్యాడో, అవమానంగా ఫీల్ అయ్యాడో ఏదైనా కావచ్చు, ఆయన బలవన్మరణానికి పాల్పడటం, ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. సో ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే విధంగా ఫర్నిచర్ అలాగే దొంగతనం చేశారు, ప్రభుత్వ ఫర్నిచర్ని వాడుకుంటున్నారని చెప్పి ఈరోజు జగన్ మీద ఆరోపణలు చేయటం. సో దీనికి సంబంధించి ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందించడం జరిగింది. ఆ రోజు కోడెల శివప్రసాద్కి జగన్ ఏది చేశాడో ఇప్పుడు అదే జగన్కి జరుగుతుంది. ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారిని మాటలతో హింసించడం జరిగింది. ఆయన స్పీకర్కు 2 సార్లు లెటర్ రాశారు, అయినా కూడా దాన్ని పక్కన పెట్టి పట్టించుకోకుండా ఆయన ఒక దొంగలా చిత్రీకరించారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ లెటరు రాయలేదు. వైసీపీ శ్రేణులు లెటర్ రాశామని చెప్తున్నది పూర్తిగా అవాస్తవం, అబద్ధం. ఫర్నిచర్ వాళ్ళ దగ్గర ఉంది, అది ఇంతవరకు వెనక్కు ఇవ్వలేదు, దానికి సంబంధించి స్పందించలేదు. ఆ రోజు మీరేం చేశారో ఈరోజు మీకు అదే జరుగుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అది పరిస్థితి.